నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ టు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఆల్వేస్. సూపర్ సార్. అయితే ఇప్పుడు ఈ రెంటల్ డిజిటల్ లీజ్ అగ్రీమెంట్ అని చెప్పి ఒకటి బాగా పాపులర్ అవుతుంది ఈ టర్మ్. అసలు ఏంటి ఆ అగ్రీమెంటు? ఇప్పటికి ఆల్రెడీ రెంట్‌కున్న వాళ్ళు కూడా ఈ అగ్రీమెంట్స్ చేసుకోవాలా? ఈ లీజ్ అగ్రీమెంట్, రెంటల్ అగ్రీమెంట్స్ అనేవి. అసలు దాంట్లో ఏమున్నాయి? ఏమేం రూల్స్ ఉన్నాయి? ఏంటి ఆ అగ్రీమెంట్ వెనకాలున్న కథా కమామిష్? ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అనే డైలాగ్ అనేది మనం పాతగా వింటున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ రన్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, మిగతా అదర్ ఎమ్యూనిటీస్ బిల్డ్ చేయాలి. దానికి కావాల్సిన ముఖ్యంగా డబ్బులు. ఇప్పుడు రెంటల్లో ఏమవుతుందంటే మెజారిటీ రియల్ ఎస్టేట్ అంటే పెట్టేది పేరు మోసం. కొంతమంది మోసం చేస్తారు కానీ అందరూ మోసం చేస్తారు అనుకుంటారు. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి మీరు ఇదే మాట అంటే ఎలా సార్? అంటారు కానీ దానికి ఇంకా సెంటెన్స్ కంప్లీట్. ఇప్పుడు 1 డ్రాప్ ఆఫ్ మిల్క్ కెన్ బ్రేక్ ఏ పాట్ ఆఫ్ మిల్క్. 1 drop of lemon will break entire pot of milk. సో ఒకటి వల్ల మిగతా వాళ్ళందరూ బ్యాడ్ అనుకోవడం మీ భ్రమ. మీడియా వాళ్ళు ఏవో పుట్టిస్తుంటారు, కథలు చెప్తారు, స్టోరీలు చెప్తారు. ఓకే, మేము చెప్పం. ఎందుకంటే నేను 35 years ఇండస్ట్రీ ఇక్కడ. నేను 35 ఇండస్ట్రీస్ మన ఆయన పక్కన చీఫ్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు చెప్పాను. విచిత్రం ఏంటంటే అందరూ నంబర్లు మనం అడిగి తీసుకున్నాం. ఆయన నా నెంబర్ అడిగి తీసుకున్నాడు. మీ గురువు గారు అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫేమస్ సినిమా యాక్టర్ 30 years. నేను చెప్పాను, నేను ఒకటే చెప్పాను, నేను 35 ఇండస్ట్రీస్, మీరు 30 years అన్నాను. అంతే కదా. అది ఎందుకు చెప్తానంటే చెప్పేవారు 100 చెప్తారు, చేసేవాడు ఎప్పుడు చేయడండి. ఎందుకంటే 30 years ఇండస్ట్రీలో ఉండాలంటే వీ హ్యావ్ డూ ఫ్రాడ్ బిజినెస్ చేస్తే ఉండాలి. పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్పకూడదు. పెద్ద పెద్ద కంపెనీ 30, 40, 3-4 decades పని చేస్తున్నారు. మరి వాళ్ళు చీట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చీట్ చేయట్లేదు. కొంతమంది 10 మందిలో ఒకరిద్దరు అనేది ప్రతి బిజినెస్ లో ఉంటుందండి, మన బిజినెస్ కాదు. ఏ బిజినెస్ లో లేదు చీటింగ్ చెప్పండి. అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ బాగా హైప్ చేసి ఎక్స్పోజ్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉంది, పైరసీ ఉంది, బంగారంలో ఉంది, ఏది అన్నిట్లో ఉన్నాయి. సో అల్టిమేట్లీ గవర్నమెంట్ ఏంటని చెప్పారంటే మీరు రెంటల్ తీసుకుంటున్నారు, బాగుంది, మీరు తీసుకోండి. తీసుకున్న దానికి ట్యాక్స్ కట్టండి, రుసుము కట్టాలి కదా. ఇందులో 2 రకాలు ఉన్నాయి అడ్వాంటేజ్. ఏంటంటే ఒక టెనెంట్, ఒక ల్యాండ్ లార్డ్ కూర్చొని మాట్లాడుకుంటారు. 2 నెలలు అడ్వాన్స్ ఇస్తాడు. ఆయన ఖాళీ చేసి 4 నెలలు ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు? అన్న మీద ప్రూఫ్ ఏముంటుంది? ఉండొచ్చు కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2 నెలల కంటే అడ్వాన్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఏ టెనెంట్ దగ్గర నుండి కూడా 2 నెలల కంటే ఎక్కువ అడ్వాన్స్ తీసుకుంటే తప్పు కింద పరిగణించి పెనాల్టీ వేస్తారు. ఓకే. రెండోది ఇంక్రీజ్ అనేది సంవత్సరానికి 10%, 15%, 20% పెంచుతున్నారు. అది 5% కంటే ఎక్కువ తీసుకోకూడదని రాసిచ్చారు. మూడోది టెనెంట్ ల్యాండ్ ఓనర్ కలిసి 3 నెలలు ప్రయాణించే లోపు డిజిటల్ గా అప్లోడ్ చేయాలి అగ్రిమెంట్ కాపీ సైన్ చేసి. డిజిటల్ అంటే ఏ పోర్టల్లో? ప్లాట్ఫామ్ ఉంది దానికి. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ఆ పోర్టల్లో వీళ్ళు అప్లోడ్ చేయకపోతే వాళ్ళు తెలిసినట్టు పెనాల్టీ వేస్తారు. అదేవిధంగా కమర్షియల్‌కి 6 months కంటే అడ్వాన్స్ తీసుకోవద్దు. ఓకే. బెంగుళూరులో రెసిడెన్స్‌కి 1 year అడ్వాన్స్ తీసుకుంటారు. అచ్చా. ఇప్పుడు కూడా నడుస్తుంది. బెంగుళూరు ఇస్ ఆల్వేస్ ఎ టఫ్ మార్కెట్. బెంగుళూరు జాబర్స్ ఫస్ట్ వద్దని చెప్తాను. నేను ఇల్లు కట్టుకుంటే అక్కడ ఎంతకాలం పనిచేస్తామో మనకు తెలియదు. 50,000 తీసుకుంటే 6 లక్షలు అక్కడ ముందు అడ్వాన్స్ కట్టాలి. మరి ఏది బెస్ట్ అంటారు అక్కడైతే? అక్కడ బెస్ట్ ఏం లేదు. మనం ఇక్కడ జాబ్ వచ్చాక జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వాలి. అక్కడ రూల్స్ ఆర్ సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రూల్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా మారే అవకాశాలు ఉన్నాయి. బెంగుళూరు ఇస్ నౌ ద లీస్ట్ ప్రిఫర్డ్ ఏరియా. ఓకే. ఎందుకంటే పొల్యూషన్, ట్రాఫిక్. బెంగుళూరులో నేను లాస్ట్ మంత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. 3 గంటలు పట్టింది ఒక సైడ్. ఉన్నది 20 kilometers, 3 గంటలు ట్రావెల్ చేశాను. ఫ్లైట్ వాజ్ అబౌట్ టు లీవ్. మొత్తం స్పెషల్ చేసి వెళ్ళాం. సో నేను అన్నదంటే ఇవి పెట్టింది గవర్నమెంట్కి లాభం వస్తుంది, ఓకే, ట్యాక్స్ కట్టాలి. బట్ బియాండ్ దట్ టెనెంట్కి ల్యాండ్ లార్డ్కి చాలా ఉపయోగకరం. ఇద్దరు మాట్లాడుకుని ఒక మాట రాసుకుని కమిట్ చేసుకుంటే నోబడీ కెన్ గో బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్నిష్డ్ హౌస్ తీసుకుంటే డ్యామేజ్ చేయమని గ్యారెంటీ ఏంటి? 5 years తర్వాత డ్యామేజ్ అయిన దానికి ఎవరు బాధ్యతలు?
ఇప్పుడు లేటెస్ట్‌గా ఏం చేస్తున్నారంటే మీరు ఏ ఐటెమ్ ఇస్తే లిస్ట్ ఆఫ్ అనెక్సర్ పెట్టాలి. లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్. రెండోది ఇల్లు ఏ కండిషన్‌లో తీసుకున్నాం అనేది ఫోటో తీసి పెట్టుకోవాలి మీ దగ్గర. మనం ఏ కండిషన్‌లో హ్యాండ్ ఓవర్ చేసాం. చిన్న హ్మ్. పిల్లలకి ఇల్లు గోడలన్నీ పాడైపోతాయి. మీరు పెన్నుతో, స్కెచ్ పెన్‌తో, పెన్సిల్‌తో గీస్తుంటారు. అది మన సింగిల్ కోట్ ఏసి ఇవ్వాలి వాళ్ళకి. హ్మ్. సో, ఓవరాల్ సమ్మరీ ఏంటంటే నా సజెషన్ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీరు అగ్రీమెంట్ రాసుకొని డిజిటల్‌గా మీరు అప్‌లోడ్ చేసుకుంటే యూ ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. ఎనీ టైమ్ ఆఫ్ అంటే ఇబ్బంది పడినప్పుడు ఖాళీ చేసినప్పుడు మీరు ఏం రాసారు? ఏమి ఇచ్చారు? కార్ పార్కింగ్ ఎన్ని ఇస్తా అన్నారు. మెయింటెనెన్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ 300 చెప్తారు. అది 3000 తర్వాత అవును. 10,000 అయిందంటాడు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ట్రూ. ట్రూ. సో, సో, గవర్నమెంట్ ఇదంతా రెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ టెనెంట్స్‌కి అండ్ ఓనర్స్‌కి కూడా సేఫ్టీ పర్పస్ ఇది. 100%. So, it's good to write an agreement, enter and keep it in the digital locker. ఓకే. మనకి డిజి కార్డ్ అని వచ్చింది కదా ఇప్పుడు. హ్మ్. హ్మ్. దానివల్ల ఏంది ఎయిర్‌పోర్ట్‌లో కూడా యాక్సెప్టెడ్ అది. ఓకే. ఒరిజినల్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డ్. ఓకే. డన్. డన్. ఇది ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. అంటే ఎవరెవరికి ఓనర్‌షిప్ ఉన్నదో వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు. గవర్నమెంట్ కెన్ యాక్సెస్, హ్మ్. టెనెంట్ కెన్ యాక్సెస్, ఓనర్ కెన్ యాక్సెస్. ఓకే. రేపొద్దున మర్చిపోయినా మనం 5 సంవత్సరాల ముందు గుర్తుండకపోదు. ఏం మాట్లాడామో గుర్తుంటే మాట్లాడతాం. ఇంకో ఫ్యాక్టర్ ఎక్కడంటే చాలా మంది అఫీషియల్ వాల్యూ చూపియరు మొత్తం. హ్మ్. 10,00,000 రెంటర్స్ 3,00,000 ఎంతో చూపిస్తారు 2,00,000. అది ఓహ్! కూడా డేంజర్. ఎందుకంటే రేపొద్దున ఖాళీ చేసినప్పుడు టెనెంట్ ఇప్పుడు మొత్తం ఈడు వైట్ అమౌంట్ ఇస్తాడు, బ్లాక్ అమౌంట్ ఇయ్యడు. హ్మ్. హ్మ్. లేదా ఓనర్ కూడా అంతే చేస్తాడు. తీసుకుంది 10,00,000 తీసుకున్నాడు. రాసింది 3,00,000 అంటే 3,00,000 ఇస్తాను 10,00,000 లేదు కదా అంటాడు. హ్మ్. సో, ఇట్ ఓవరాల్ డామేజ్ టు బోత్ ఆఫ్ యూ. సో, ఇక్కడ ఇది ఈ మనీని కూడా వాళ్ళు తక్కువ ప్రాపర్టీ చూపించడానికి కూడా వీలు లేకుండా సో అఫీషియల్‌గా మీరు ఏదేది ఒప్పుకున్నారో, ఏదేదో కలెక్ట్ చేస్తున్నారో రాయమంటున్నారు. కొత్తగా ఏమి రాయమంటలేదు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. థాంక్ యూ అమ్మ.